వెల్కమ్ టు ద న్యూ వీడియో ఆఫ్ క్లాసిక్ టీవీ. మీ అందరికీ తెలుసు అనుకుంటా మాలో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ వంట చేయడం. టుడేస్ ఛాలెంజ్ ఇస్ బేసికలీ 15 minutes కుకింగ్ ఛాలెంజ్. సో ఇప్పుడు 15 minutes లో కుకింగ్ ఫినిష్ చేయాలా? ఎస్, ఓకే. అండ్ నా టీంలో వినయ్ ఉన్నాడు, నా టీంలో సాన్నా. అండ్ వీఆర్ గోయింగ్ టు మేక్ సమ్ అమేజింగ్ ఫుడ్ ఫర్ యూ. మేమే విన్నర్ చూద్దాం. 15 minutes టైం ఉంది కాబట్టి మనం ఒక ఎగ్జాటిక్ గార్మెట్ స్టైల్ అవకాడో పాపడి చాట్ చేస్తున్నాం. ఎస్, ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామో తెలుసా మీకంటే? తెలీదు. ఫ్రెంచ్ టోస్ట్, నటల్లా ఫ్రెంచ్ టోస్ట్. సో దీనికైతే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అమూల్ తాజా మిల్క్, నెక్స్ట్ బటర్. తాజాగా ఉంటుందా? అవును, ఫుల్ తాజా ఉంది. ఇది బటర్, దెన్ షుగర్ గైజ్. ఇలా మనం అప్పుడప్పుడు కొట్టేస్తుంటాం అన్న పక్కన ఉన్నవి. వెనిలా ఎసెన్స్. అంటే నేను ఎప్పుడు అవకాడో వాడలేదు, ఫస్ట్ టైం తిన్నా, ఎప్పుడు చేయలే. నాకు అస్సలు నచ్చదు, చిరాకు. అది నేను ఈరోజు అద్భుతంగా చేసి ఐ థింక్ సో ఐ విల్ దానికోయినా రావట్లేదండి. రావట్లేదే. అయిపోయి జ్యూస్ షాప్ లో జాయిన్ అవుతావా? సో ఫస్ట్ ప్రాసెస్ ఏం లేదు గైస్, మనం ఫస్ట్ ఫ్రెంచ్ టోస్ట్ ని డిప్ చేయడానికి పక్కన పుట్ చేసుకునేది. అన్న మీరు అప్పటి వరకు ఏం చేయండి అంటే, బ్రెడ్ ఉంది కదా, చేస్తా చెప్పు. ఓకే తగ్గిదలే. బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ లో నార్మల్ మనం బ్రెడ్ జామ్ వేస్తాం చూడండి. బ్రెడ్ జామ్ లేదుగా, ఇది వేయాలా? అబ్బా వాసి అన్న గారు అసైన్మెంట్ గైస్. నాతో ఉండి అన్న కూడా చాలా వంట నేర్చేసుకుంటున్నాను. ఏం చేద్దాం, నేను ఇప్పుడు ఫ్రెంచ్ టోస్ట్ చేసిన కదా, సో ఫ్రెంచ్ స్టైల్లో చేయాలా ఇండియన్ స్టైల్లో చేయాలా అని. మన ఇండియన్స్ కదా, అందుకని ఫ్రెంచ్ స్టైల్లో చేద్దాం. సో ఇది నేను తీసి దీన్ని పేస్ట్ చేస్తాను. ఆ లోపల నీ టాలెంట్ వాడి ఉల్లిపాయ. అరే జూమ్ చేసుకోరా. అప్పుడే ఇది చాలా ఫాస్ట్గా ఉన్నాడు, 15 నిమిషాల కన్నా ఫాస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎగ్ లో మిల్క్ పుచ్చాలి గైస్. మనం స్వీట్ తక్కువ తింటున్నా. ప్రియమైన జడ్జ్ గారు మీకోసమే సో మచ్ చాక్లెట్ తో పుట్ చేసేస్తున్నాం మేము. పచ్చిగా ఉంది ఇది. దీంతో ఎలా చేస్తావు నాకు అర్థం కాదు. దీని పేస్ట్ ఎలా చేస్తావు? చేసేద్దాం. అయిపోయింది, ఫ్లాప్ అయిపోయింది. కొట్టేసింది, డబ్బు కొట్టేసింది. అవు గైస్, నాకు ఇట్లా అన్న మీరు కూడా ఇట్లాంటి ప్యాక్డ్ వాడతారు, ఎందుకంటే మీరు కూడా బ్యాచిలర్స్ కదా, లేకపోతే పాలు ప్యాకెట్ వేస్తారా మీకు డోర్ డైలీ మాకు డోర్ టు డోర్ గేదె వచ్చేస్తుంది. ఓ పిండేసుకోవడం ఎందుకు వెళ్తాం? మాకు కూడా ఆప్షన్ ఉంటే గేదె ఇట్లా ఇట్లా పిండి గేదె అంటే ఏంటి, బఫెలోనా? కాదు, ఆవు. ఆవు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఆవు పాలు ఆవుతారా మీరు? ఆవు అంటే గేదె ఎందుకు అవుతుంది? ఆవు కూడా తెలియదు, గేదె అన్న ఎందుకు వేస్తారు? గేదె అంటే ఏంటి? తెలియకడుతున్నావు అని చెప్పి టెస్ట్ చేస్తున్నా. సరే ఇప్పుడు నేను తెలుసుకున్నా, డాంకీని ఏమంటారు, గేదెనా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇది పచ్చిగా ఉంది చూడు. అవ్వదు, అదే షిట్. అసలు పండు కొనడం కూడా రాదు నీకు. మొత్తం పోయి ఉండదురా నాదే. ఇది ఎందుకు ఇలా అయింది అసలు? ఎందుకైంది పచ్చి తీసుకొచ్చి ఎందుకైందంటే నేను ఎప్పుడు ఆవకాడో కొనలేదు, పచ్చితో పండిందో నాకేం తెలుస్తుంది? నేనేం పాపం చేశాను, నాకేం కష్టం వచ్చా? ఇటే చెప్తా. జాగ్రత్త చేకూసిపోతే. ప్లీజ్ బి కేర్ఫుల్. ఏముంది, లీవ్ వస్తుంది. పెద్ద ప్లానింగే రా. మొక్కెత్తారు లీవ్ ఎవరో వీడియోలో బొక్కకి బొక్క అంటే బూతు. బొక్క అంటే హోల్. ఇది యాక్చువల్లీ వెనిలా ఎసెన్స్ చాలా తక్కువ పుట్ చేయాలి గైస్, ఎందుకంటే ఇది చాలా డామినేటింగ్ ఉంటుంది, జస్ట్ లైక్ సోయా సాస్. చాలా మస్తు ఎక్కువ.
ఓకే షుగర్ ఎంతేనా ఎంత క్వాంటిటీకి చెప్పండి మీరు వేసే మొత్తం వేసి మొత్తం వేయనా ఫుల్ షుగరా మన జడ్జికి దెబ్బకి నెక్స్ట్ షుగర్ వచ్చేసారా వంట ఎలా చేయకూడదు అనేది చూపిస్తున్నాం మేము. ఒక్క నిమిషం నేను కట్ చేస్తాను నువ్వు వచ్చి కట్ చేసిన తర్వాత అయిపోయింది అవకాశం అది అవసరానికి వాడుకొని పక్కకి వెళ్ళిపోమంటున్నారు ఫ్రెండ్స్. దాన్ని ఏమంటారు? అవకాశం అది నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. మీరెండ్రు మీరే చేస్తారు కాబట్టి. ఇప్పుడు అవకాడో ఈ అబ్బాయి నీట్గా కట్ చేస్తారు కదా అది అబ్బాయి ఏంటి అబ్బాయి నువ్వు అబ్బాయి కదా బి డీసెంట్ కొంచెం. అబ్బాయి అంటే డీసెంట్ కదా ఇది బొగ్గడం ఏయ్, అబ్బాయి ఏం కదా మాట్లాడుతున్నావ్? యూ గైస్ నీడ్ ఏదైనా హెల్ప్ కావాలా అడగలు కూర్చో ఓ పని చేయి. ఓపెన్ చేయి అయితే. సో అవకాడో టేస్ట్ ఏమి ఉండదు కాబట్టి వీ హ్యావ్ టు స్పైస్ ఇట్ అప్ విత్ ఆల్ ద మిక్స్ స్పైసెస్. మీరు అప్పటి వరకు బటర్ వేస్తారా వేస్తా. గిజ ఉంది ఐ ఫర్గాట్ ఎగ్ గిజ చూసారు ఓ హేమంత్ కదా తింటాడు మనోడు. ఓకే హేమంత్ ఏసా ఇది ఓన్లీ ఎగ్గా ఏంటి ఉండండి అది కలపకండి ఐ మీన్ అది ఉంది కదా అందుకే. ఓకే ఏదో చేద్దాం అనుకున్నాం అది అలాగే వద్దు నాకు తెలియదు. చిల్లీ ఫ్లేక్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక ఈ టమాటాలు సరిపోతాయా? ఇది కూడా పచ్చిగా ఉంది గాయ్స్. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి నాకు కూరలు కొనడం రాదండి. కూరలు కాదు కూరగాయలు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. ఓకే ఇప్పుడు ఏంటి అడ్డపండు కట్ చేయాలా? ఇలా 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 సో తొక్క ఇట్లా తీయాలా? bread మీద పెట్టి మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? నేనైతే తొక్క తీసి తింటానన్నా మీరు జడ్జి గారికి ఎలా పెట్టాలనుకున్నా అలా పెట్టండి గైస్. నేను పైనుంచి యాక్చువల్లీ కొంచెం షుగర్ ఇలా చల్లుతున్నాను మాచా. ఇలా అవ్వాలి కదా యాక్చువల్లీ ఇలా బ్రౌన్ అవ్వాలి. నేను ఇంకా కింద ఏమంటారు షుగర్ వేసా కాబట్టి నా దట్ షుగర్ విల్ క్యారమలైజ్ అండ్ ఇట్ విల్ టేస్ట్ సో డామ్ యమ్మీ. ఫుల్ పిండేస్తున్నాడు. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ ఇస్ చాట్ మసాలా. దాని మీద పెట్టాలి. పాపిడి చాట్ అంటే బేసికలీ వాళ్ళ మీద పెట్టాలి. ఓహో దాని మీద పెట్టి ఇస్తావు అందరికి. సూపర్ అమ్మా. అవగాడ తిను మిక్చర్ తింటండి. గుడ్ వాళ్ళు కలిపోతుంది. Can we turn this off? అది ఆఫ్ చేసి. So guys, this is how our French toast pretty much looks like and I hope it is tasty. నువ్వు కూడా టేస్ట్ ఇంకా నాకు తినిపిస్తాం అనుకున్నాను. మోసం. అండ్ నౌ మా డిష్ కంప్లీట్ అయిపోయింది. నీకు ఎట్లా అనిపించింది టేస్ట్? బాగుంది గాయస్. చాలా బాగుంది గాయస్. సబ్స్క్రైబ్. సో ఈ జడ్జ్కి ఇచ్చేద్దాము. జడ్జ్ రాము గారు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ రాము గారు. ఆగా చూడుమునా నీ పిల్లలని ఎక్కడైనా కట్టిపెట్టు. వి మేడ్ దిస్ వండర్ఫుల్ అవకాడో పాపిడి చాట్. ఒరే యాక్ట్ చేయకురా. న్యాచురల్ బ్యూటీ. ఇందులో ఏమేమి వేస్తారు? చెప్పు. గడ్డి అడ్డమైన గడ్డి. నేను చెప్పమని చెప్పడం నాకు తప్పు. అన్నీ కలిపి మురి మిక్చర్ లాగా చాలా బాగుంది. మురి మిక్చర్ లాగా ఉంది. ఎంత రేటింగ్ ఇస్తావు? 5కి ఒక 4. 4 1 పాయింట్ ఎంత తక్కువ? మురి మిక్చర్ 4 ఎత్తండి. మురి మిక్చర్ ఇస్ ఆల్సో గుడ్. అది కాదు మనం చేసిన దానికి ఇవ్వాలి. మురి మిక్చర్కి ఇస్తుంది. మీరు చేసిందే మొక్కలు వస్తారు ఇవన్నీ అవకాడో. బేసికల్ అది చాట్ అంటే కొంచెం పేస్ట్ లో ఉండాలి. గ్వాకమోల్ అనేది పోయేసి ఉండాలి కానీ అది అవ్వలేదు అందుకని చెప్పేసి ఇట్లా అయింది. So judgment time guys. Tettadoi. హేమంత్ రావాలి. ఓకే ఇది ఎగ్ అది తినకపోయినా అది veg. పర్లేదు.
వెజ్ తినవా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తా వెజ్ని. తీసుకో. సో అసలు ఈ ప్రెజెంటేషన్ కి ఎంత ఇస్తావు నువ్వు మార్క్స్? ప్రెజెంటేషన్ కి ఓకే బాగుంది, నేనే కట్ చేసాను. అది ఇది ఇండియన్స్. బ్యాక్ టు అవర్ రూట్స్, ఇండియన్ రూట్స్. వావ్ అని ఎక్స్ప్రెషన్ ఏది సూపర్. ఆ ఎక్స్ప్రెషన్ చాలు కొట్టేయచ్చు 100. అవునా? చాలా అన్న ఎంత బాగుందంటే మధ్యలో అది బటర్ చాలా బాగుంది, నట్టులో చాలా బాగుంది. సరే ఇంతకు ముందు తిన్నావు కదా పాలు, ఎగ్. ఓకే, ఇంతకు ముందు ఆల్రెంట్ రెసిపీ అది అవకాడో టోస్ట్ అంట కదా, ఇదేదో అంతా పచ్చ. అది ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? అది ఒక మామూలుగా రాదా? సర్లే, ఇప్పుడు ఏది బెస్ట్ చెప్పు. కంపారిటివ్లీ ఇది బాగుంది, బట్ టైమింగ్ అండ్ హైజీన్. హైజీన్ అంటే మా చెమట నేషం అయిందా? అది పోలే, లాస్ట్ విన్ అయ్యాం కదా, ఏం చెప్తాడు, వదిలేదు ఇంకా ఎక్స్క్యూజెస్ అన్ని. సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మీరు క్లియర్లీ చూసిన విన్నర్ మేమే. కొంచెం పైన ఎడిటర్ అన్న ఏమైనా వేసుకొచ్చు కదా ఇట్లా సెలబ్రేషన్స్. యా, సో నెవర్ మైండ్. అండ్ నైనా అయితే లేదనిపిస్తుందా, తను కొంచెం బాధతో ఓడిపోయిన బాధతో వెళ్ళిపోయింది అనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బై. ఓ యా, మర్చిపోయా డైలాగ్, తన డైలాగ్ ఉంది కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియో తెచ్చే బాధ్యత మాది, అర్థమైందా? మాది. బాయ్.